D20 ఇది సార్ మా బ్రాండ్. ట్రెండింగ్ స్పెషల్. గుర్తు పెట్టుకో, నీకంటే పులిహారగాడు ఎవడో లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మంది అయితే ఏం ఫర్ ద 11th వన్ వాడితే అని అరవాలి. పొరపాటున జారీ చిట్టి పైన పడ్డాడంటే ఇది చిట్టి పికిలే. ఈసారి D20లో సోలోగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆస్కర్ లెవెల్ కి తెలుగు సినిమాని తీసుకెళ్లినటువంటి రాజమౌళి గారి చేతుల మీదుగా టైటిల్ అందుకున్నటువంటి కంటెస్టెంట్, ద ఛాంపియన్ ఆఫ్ డి జోడీ సంకేత్. ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్న దానికి కారణమే డి స్టేజ్. ఈ స్టేజ్ కి నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. This is definitely a one man show. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు నేను శ్రీవల్లి, నువ్వు పుష్ప. మరి నేనెవరు? జాల్ రెడ్డి. కరెక్టే అది. వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడుగా. కుమ్మరి సీరలేడగొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నాయే. కుమ్మరి సీరలేడగొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నాయే. What a cute Kumari you are and shoot. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసావు అశ్వ. కట్టుంటది మనతోని మరి. చూస్తూ చూస్తూనే మారింది నీ రేంజు ఈ రోజున. నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే. Amazing performance, Jatin. పోయిరా 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 మావా, మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే. Raju, na heart meeke. బావగారు వచ్చేటి వేళ అని మన పండుగ చేసిన సాంగ్ తర్వాత మళ్ళీ ఈ సెట్ లో అంత వైపు తెచ్చిన సాంగ్ ఇదే. మాస్టర్ అద్దిరిపోయింది. నా హార్ట్ మీకే మణికంఠ. ఈ డీకి శ్రీవల్లి నేనైతే ఆయనే నా పుష్పరాజు. అమ్మే నచ్చావమ్మే. బిన్నీ మాస్టర్ మీకు హార్ట్ ఇస్తారని లేదని తెలీదు, కానీ నా హార్ట్ మాత్రమే మీకే. డి అంటే పేరు కాదు, డి అంటే బ్రాండ్.
పెళ్లి కొడుకుని సార్, ఈవిడ పెళ్లి కూతురు సార్. ఆమెకు లేట్ మ్యారేజా, నీకు లేట్ మ్యారేజా? ఏమ్మా ఎంత మీ ఆయన నిన్ను ఇచ్చిపెట్టి తీర్థయాత్రలకు వెళ్తే ఈ పిల్లగాన్ని చూసుకొని చేసుకోవడమేనా? ప్లానింగ్ సార్. వీడియో ఎవరు సార్ స్పెషలిస్ట్? చెన్నై నుంచి పిలిపించానయ్యా, బిర్యానీ స్పెషలిస్ట్. అవును, మీరు చెన్నైలో ఉంటారా? చెన్నైలో ఏం చేస్తుంటారు? చెన్నైలో ఏం చేస్తుంటారు? ఇగో అబ్బి, గురువు గారు 2 ప్రశ్నలు సొల్లు, మీరు కూడా సొల్లు. దమ్ బిర్యానీ అని ఆ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది? బిర్యానీ చేస్తా అంటారు అని వచ్చింది అనుకో, దమ్ బిర్యానీ. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలు, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా కుటేసి చెబుతున్నా, నా ఊపిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. పాట పాడడానికి ఏం తీసుకుంటావు? మైక్. ఏమైందిరా? దానికి చెప్పాలా? పాట పాడడానికి మైక్ తీసు. ఎందుకు నువ్వు? రాము సార్. మళ్ళీ ఏమైంది సారు? రానన్నవాడు ఎందుకు వచ్చాడు? అడు సారు నేను పాడిన పాటలు ఫారెన్ లో వింటారు సార్. ఫారెన్ లో వాళ్ళు చూస్తారా? అవును సార్. ఫారెన్ వాళ్ళు చూస్తారంటే గిరేటే కదా. అంత గ్రేట్ ఏముంది? ఫారెన్ వాళ్ళు చేసే వీడియోలు నేను డైలీ చూస్తాను. పాటలు పాడారా ఏంటి సార్? నా ఒక్కొక్క పాటని 5 సార్లు వింటారు. 5 సార్లు చూస్తానంట. మరి ఫస్ట్ టైం అర్థం కాదు కదా. రే ప్రసాద్, వాళ్ళ కొడుకు వస్తాడు రా, నా కొడుకు. ఏంట్రా నువ్వు ఎలా తయారయ్యావు? యూఎస్ఎల్ మారుతావు అనుకుంటే పులి బిడ్డ అన్నారు. నీ బిడ్డనా పులి బిడ్డనా? అయ్యి బాబు, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడన్న. ఎవడాడు? పౌరుషం, రోషం అన్ని నేర్పిస్తాడు. ఎలా నేర్చుకుంటావా? నెల రోజుల్లో నీ దగ్గర పౌరుషం రావాలి. ఎక్కడ నుండి రావాలి? కింద నుంచి. రామ్ ప్రసాద్ కర్రీ పాయింట్. ఇదాన కూరలేనారా? చిన్న పిల్లల్ని వేసి ఈ కూరలు అంటగడతారా? నీ నోట్లే మనువయ్యా. ఇదేనా సాంబార్ అనుకుంటానా, పసుపు నీళ్ళు అనుకుంటానా? గట్లిచ్చినవేం రా నాకు? పసుపు నీళ్ళు అంటుందేట్రా? అదే నేను నా దేవుడి దగ్గర పెట్టిన పసుపు నీళ్ళు అట్టుకుని సాంబార్ అనుకుని. అబ్బాయి నీ దగ్గర ఏముంది? తోటకూర, పాలకూర, బెండకూర, దొండకూర, వంగకూర. నాకు పరోటా చెయ్యి. చేస్తా. ఈ కర్ర ఎక్కడ పెట్టాను? అబ్బాయి ఈ చపాతి గారి పక్కనే ఉంది కదా. నీ చపాతీకి ఆ కర్ర ఎక్కడ సరిపోద్ది? నాకు 5 సంవత్సరాల పెళ్ళి, నాకు పిల్లలు కాకుంటే నా చెల్లెలిచ్చి పెళ్లి చేసిన నా మొగుడికి. తర్వాత దీన్ని వదిలిపెట్టి ఇంకో తను తగులుకున్నాడు. అయ్యా ఇది సంఖ్యనాకి పోయిందే కాకుండా నన్ను సంఖ్యనాకి ఇచ్చింది. తమ్ముడే కదా? నా తమ్ముడే. వాడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు నువ్వు చెప్పడం తెలీదా? 3 పెళ్లి చేసుకుని తప్పేంటండి? ఏంటో రెచ్చిపోతా. ಹೋಗರಾ ಕೋತ್ರಕನ ಮೇಲೆ ఇద్దరు భార్యలు ఉన్నారు. అటువంటి వాడిని ప్రేమించాలని నీకు ఎలా అనిపించిందమ్మా? ఆయన చూస్తే నా నరలు లాగేస్తాయి మేడం. ఏ యాంగిల్ లో నరలు లాగుతున్నాయమ్మా? ఈ యాంగిల్ అమ్మా, నీకు ఎందుకమ్మా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మనం ఏదో దారి తప్పుతున్నట్టున్నాం. తప్పితే తప్పేవండి. తండ్రస్ కొంచెం సేపు రమ్మని చెప్పు, బాగుంది. మనం ఎక్కడో ఇరుక్కుపోయినట్టున్నాం.
మేమండి శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరందరూ మా గూడాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? చేస్తాం. మా దిక్కు మొక్కు నువ్వే గదనే అడివమ్మా, నిన్ను నరికే హక్కు మాకెక్కడిదో అడుగమ్మా. నీ బలము బలుగం శానా పొడువే అడివమ్మా, అయినా ఏనాడు నువ్వు దాడే చెయ్యవు అడివమ్మా. ఫుల్ ఖుషీలో ఒకడున్నా గాని వాడిని కూర్చోపెట్టి ఏడిపించే వయసు అజయ్ది. చిబురుపల్లి సెంటర్ లో నాతో నన్ను సినిమాకి రమ్మందరి నాదా, సినిమాకైతే వెళ్ళా మరి నాతో తెర వెళ్ళాక తెలిసిందిరి నాదా. కమాన్ రాఘవ్ గారు. ఒక్కటి కూడా తగలట్లేదేట్రా. స్టైలిష్ పర్ఫార్మెన్స్. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన ఏదన్నా పొలిటికల్ స్టేజ్ పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో ఈ ట్రైబల్ ఏరియాలోనే ఫస్ట్ రోడ్డు స్టార్ట్ చేసింది అక్కడే అన్నమాట. మీ లైఫ్ లో జరిగిన ఏదన్నా ఎమోషనల్ మూమెంట్ ఉందా బ్రదర్? చాలా సందర్భాల్లో జరిగినాయి. కొన్నిసార్లు మాకు డబ్బులు కూడా ఇవ్వరండి. డమ్మీ కొన్ని చెక్కులు ఇచ్చేసి మీరు వెళ్ళి మార్చేసుకోండి అని చెప్పేసి, మాకు తెలియదు అంత బాగా, అంత చదువుకోలేదు. మమ్మల్ని మోసం చేసిన ఈవెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ 22 ఎకరాల పొలంలో గ్రాండెట్ ఉందని తెలిసింది సార్. ఈ గూడెం ప్రజలను ఖాళీ చేయించగలిగితే రాత్రిగా కోటీశ్వరులు అయిపోగలం సార్. ఐ వాంట్ దట్ మైన్స్. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా కదిలే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. పాట అంటేనే క్యూట్ యాంకర్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్. ఆపండి ఆపండి, ఇక్కడ శేఖర్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా లవ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్. మీరేంటేం మాట్లాడలేదు, మీకు తినడం కోసం కాదు, ఆమెకి పెట్టడం కోసం ఇలా చేతికి పెడతారు చూసావా, అది ఏంటంటే చిలకలా. గిలకలా ఉంది ఒక చిలకలు పెట్టాలా. వీళ్ళేదో ప్లాన్ చేశారయ్యా, వీళ్ళ దుంపలు దగ్గర. బిజినెస్ నంబర్ 8 టైం అయిపోయాక చెప్పే. పంచాయతీ వద్దు, పిల్ల తల్లి న్యాయం. మీ మధ్యలో కంపాటబిలిటీ ఎంత ఉందో మేము చూడాలనుకుంటూ ఉన్నాం. మన ఇద్దరి మధ్యలో ఇంట్లో కుక్క కావాలన్నావు, తెచ్చి పెట్టామన్నమాట. నేను తినాల్సిన చోట కుక్క తింటుంది. అసలు కుక్క ప్లేట్లు నేను తింటాను, నా ప్లేట్లు కుక్క తింటా, నాకు తెలియట్లేదు అసలు. ఎందుకంటే మిమ్మల్ని ఎత్తుకోవడానికి కావద్దు కాబట్టి కుక్కని ఎత్తుకుంటా. దాన్నే పెంచుకోవచ్చు, దాన్ని పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకున్నావు పెళ్లి? అంటే
ఇదేంటి ఇక్కడ టీ మరకుందా అంటే ఈ టీ మరక చూసి రేపు నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఏ మచ్చాలేని రాకేష్ ఇంట్లో మచ్చేసుకొని బతుకుతున్నాడు, ఈ మచ్చగాడిని చూసి ఏ మచ్చగాడు ఏదో అంటాడు అని చెప్పి నన్ను రేపు నా ఫ్రెండ్స్ అంటారు, ఒరే మచ్చ ఒరే మచ్చ ఒరే మచ్చ ఒరే మచ్చ అగ్గిమట్ట మచ్చ అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? సినిమాకి నువ్వు తెలుగు సినిమాకి అయితే వస్తా. సినిమాకి రాని పిల్ల నాకు అక్కర్లేదు. దుబాయ్ దుబాయ్ అక్క అన్నావు కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను చెప్పు. ముగ్గురు పెడతామా మీ గుండెలో? లేకపోతే ఒకళ్ళు కిడ్నీలో పెడతానులే. ఇంకా ప్రశాంతత లేకుండా రోడ్డు మీద చేతులు ఏమన్నా చూసినావా? ఎందుకు ఫ్లూట్ తెచ్చుకున్నావు? ఎందుకు ఫ్లూట్ తెచ్చుకున్నావు? చెప్పు, అది కూడా నాకు ఇష్టమైన రోజు. పువ్వు తీసుకోమ్మా. నా చెవులో పువ్వు పెట్టకు. నీ చెవులో పువ్వు కాదే, దాని జుట్లో పువ్వు అది. ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే సుజాత ఈ వృత్తి ఎంచుకునేది. ఏ పాత సామాన్లు అమ్ముకోవడం. పుస్తకాలు కొంటాం, అరిగిపోయిన రికార్డులు కొంటాం. రావాలి బాబు రావాలి రావాలి. మీ హస్బెండ్ లేనప్పుడు ఆయన ఫోన్ లో మీరు ఏం చెక్ చేస్తారు? ఏ వాట్సాప్ చాట్స్, బి కాల్ హిస్టరీ. వాట్సాప్ చాట్స్. అయ్యో ఏం తెలుసుకున్నావు? చాలా తెలుసుకున్నాను. ఇందాక పువ్వు ఇచ్చాడు కదా, అట్లాంటి చాలా. వీళ్ళిద్దరిలో వాళ్ళ భార్యకి ఎవరు భయపడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రాకేష్, బి శేఖర్. ఖచ్చితంగా ఇదిగో ఓ సామాన్ బాద్రే. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.